గణేశాయ నమః, త్రినాథస్వామినే నమో నమః. అయితే ఈ వీడియో ద్వారా మనం అందరం కూడా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి త్రినాథ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో లేదా త్రినాథ మేళాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసి మీరు అందరూ చేసుకోవాల్సిందిగా కోరుతూ, ముందుగా ఈ దంపతులిద్దరూ కూడా చేస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని. వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కూడా భక్తి శ్రద్ధలో ఈ వ్రతాన్ని ఆచరించండి. అయితే త్రినాథ వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైనా తీరుతుంది, ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ పోతాయి, జీవితంలో దరిద్రం అనేది రాదు, సకల ఐశ్వర్యాలు కురుస్తాయి. అలాగే ఏదైనా మనస్సులో ఇష్టమైన కోరిక ఏదైనా కోరుకుంటే, తీరని కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా అతి త్వరితంగా నెరవేరడంలో సంశయం లేదు. చాలా శక్తివంతమైనటువంటి వ్రతం ఇది. అయితే చాలా మంది అనుకుంటారు దీనికి ఆనవాయితీ ఉండాలా, అది మా పూర్వీకులు చేయాలనుకుంటారు. ఏమీ అవసరం లేదు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా కార్తీక మాసంలో కానీ, మార్గశిర మాసం కానీ, లేదా మాఘమాసం కానీ, లేదా వైశాఖ మాసం కానీ ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే కార్తీక మాసంలో వరుసగా 5 మేళాలు, 7 మేళాలు, లేదా 3 మేళాలు, 1 మేళా అని, మేళా అంటే లేదు పూజ చేయడం అనమాట, ఇస్తూ ఉంటారు. అంటే వరుసగా ఆదివారము గురువారాలు చేసుకోవాలి ఈ పూజ. వరుసగా 7 సార్లు చేయొచ్చు, లేదా 5 సార్లు చేయొచ్చు. అంటే గురువారం ఆదివారం, గురువారం ఆదివారం కలిపి 5 సార్లు చేయొచ్చు, 7 సార్లు చేయొచ్చు. అలా మీ ఇష్టం, లేదా ఒక్కసారైనా సరే చేయొచ్చు మీ ఓపిక. దాన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కాబట్టి అందరూ ఆచరించండి, చాలా విశేషం. అయితే ఈ వ్రతానికి ఎదరికి వెళ్లే ముందర నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం లేదా ఉపకారం ఏమిటంటే కనుక ఏమీ లేదు. ఈ వీడియో కింద ఒక్కసారి ఓం త్రినాథాయ నమః అని ఒక్క మెసేజ్ మాత్రం పెట్టండి. అలాగే ఒకసారి లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. ఇంచేతనంటే కనుక మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత మనం ఎదరికి వెళ్ళి పూజ చేసుకుని ఏ విఘ్నాలు లేకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. కాబట్టి నా కోసం అందరూ కూడా ఒకసారి కామెంట్ పెట్టాక మాత్రం ఎదరికి వెళ్ళండి అని మిమ్మల్ని నేను కోరుకుంటూ, అలాగే లైక్ మాత్రం మర్చిపోవద్దని కూడా మీకు తెలియజేస్తూ, ఇప్పుడు మనం వ్రతానికి కావాల్సినటువంటి పూజా విధానాన్ని లేదా పూజా సామాగ్రిని చెబుతాను. ఆ సామాగ్రిని మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ముందుగా ఇలాగ త్రినాథులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నటువంటి ఫోటో ఏదైనా ఉంటే కనుక, చిత్రపటం ఉంటే కనుక ఆ ఫోటోలు ఎదురుగుండా పెట్టుకోండి. అలాగే ఫోటోలకి ఎదురుగుండా ఈ రకంగా 3 కలశలు అంటే ఏమీ లేదు, చెంబులో కాసిన కాస్త నీళ్లు, అలాగే మర్రాకులు వేసుకోవడం శ్రేష్టం అనమాట. అలాగే దాని మీద ఇలా కొబ్బరికాయకి కాస్త ఈ రకంగా గంధాన్ని కుంకుమని బొట్టు పెట్టి, అంటే నామంలాగా ఇలాగా. అలాగే చెంబులు కూడా బొట్లు పెట్టేసేయండి. చెంబులు కూడా బొట్లు పెట్టేసి, కొబ్బరికాయ కూడా బొట్లు పెట్టేసి, ఇలాగా ఈ 3 కొబ్బరికాయలు కూడా పెట్టుకోండి. అంటే వీళ్ళే మనకి త్రిమూర్తి స్వరూపం అనమాట. అంచేత వీటికి మనం కూడా పూజ చేస్తాం అనమాట. ఆ రకంగా ఫోటో ఎదురుగుండా ఈ రకంగా 3 కలశాలు పెట్టుకోండి. వాటికి ఎదురుగుండా 3 దీపాలు పెట్టుకోండి. ఎందుకంటే ముగ్గురికి కూడా 3 దీపాలు వెలిగించాలి. అలాగే వాటి ఎదురుగుండా 3 తాంబూలాలు, స్వామివారికి ముగ్గురికి 3 తాంబూలాలు అప్పచెప్పాలి. కాబట్టి 3 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే దీపారాధన కుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక ఆవు నేతితోటి కానీ లేదా మంచి నూనెతోటి కానీ దీపం సిద్ధం చేసుకోవడం శ్రేష్టం అనమాట. అంచేత ఈ రంగా దీపారాధన కుంది కనీసం 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తుల కన్నా ఎక్కువైనా ఎన్నైనా వేయొచ్చు, ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు. ఆ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము పెట్టుకోండి. ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఆ చెంబులో నీళ్ళు మనం ఆచమనం చేస్తాం కాబట్టి అవి పూజకి పని చెయ్యవు. అంచేత ఇంకో చెంబుతో నీళ్ళు పెట్టుకుంటే ఆ నీళ్లతోటి మనం దేవుడికి నీళ్లు చల్లడం కానీ, నైవేద్యం పెట్టడం కానీ అన్ని ఆ నీళ్ళతోటి చేయాలన్నమాట. అందులో ఇంకో చెంబుతో నీళ్ళు పెట్టుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపిన పంచామృతాలు ఈ రకంగా ఒక గ్లాసులో పెట్టుకోండి. అలాగే పసుపు వినాయకుడిని సిద్ధం చేసుకోండి ఈ రకంగా తయారు చేసుకుని. అలాగే వస్త్రాలు అంటే కనుక ఇలా పత్తితోటి ఇలా పసుపులో తడిపిన వస్త్రాలు 3 పెట్టుకోండి. అలాగే యజ్ఞోపవీతాలు కూడా ఈ రకంగా పత్తితో తయారు చేసుకుని ముగ్గురికి త్రిమూర్తులకి 3 యజ్ఞోపవీతాలు పెట్టుకోండి. అలాగే మీకు తయారు చేసుకోవడం రాకపోయినా అక్షతలు వేసేసి పర్వాలేదు. అలాగే బెల్లం ముక్క, కాస్త విఘ్నేశ్వర పూజలోకి అది బెల్లం ముక్క కావాలి కదా, బెల్లం ముక్క పెట్టుకోండి. అలాగే హారతిచ్చుకునేటటువంటి ఇలాంటిది స్టాండు, అలాగే అగ్గిపెట్టి, అలాగే హారత కర్పూరం బిళ్ళలు, అలాగే గంట వాయించడానికి, అలాగే 4 అగరబత్తులు, ఒక కైవొత్తి అంటే ఏమీ లేదు, ఒక అగరబత్తికి పత్తి చుట్టి దీనిలో నూనెలో కానీ నేతిలో కానీ తడిపి ఇలా పెట్టుకోండి. దీంతో ఏంటంటే అగ్గిపెట్టెతోటి దీపారాధన చేయకూడదు కదా, అంచేత ముందుగా ఈ కైవత్తిని వెలిగించి దీనితోటి మనం దీపారాధన చేస్తాం అనమాట. అందుకని కైవత్తిని ఇలా తయారు చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, ముఖ్యంగా మనకి ఈ యొక్క గంధాయితోటి మనకి ఈ మామూలుగా కర్పూరం వెలిగించమన్నారు కదా, గంధాయితోటి మనకి ఏంటంటే ధూపం ఏమన్నారు కదా, అందుచేత ఆ ధూపం బదులు మనకి ఆ గంధాయి దొరకదు కాబట్టి మనకి దాని బదులు ఈ రకంగా మనకి ఏదైనా ఈ మనకి సాంబ్రాణి పరమైనటువంటిది ఏదైనా ఉన్నా కూడా దాంతో ధూపం వేయచ్చు. కాబట్టి అలాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకోండి.
మీకు ఎవరికైనా సరే ఆ గంధాయి దొరికితే కనుక అది ఏర్పాటు చేసుకోవడం మీ ఇష్టం, దానికి సంబంధించినటువంటిదంతా కూడా మీ అభిప్రాయం. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఇంకా పువ్వులు, మారేడు దళాలు వీటితో పూజలకు సంబంధించినటువంటివి సిద్ధం చేసుకోండి. అలాగే కాసిన విడిగా తమలపాకులు పెట్టుకోండి. నైవేద్యానికి కాసిన అరటిపళ్ళు, అలాగే ముగ్గురికి 3 కొబ్బరికాయలు కొట్టాలి. అంచేత ముగ్గురికి 3 కొబ్బరికాయలు, కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గిన్నె, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటము సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెల్లో బియ్యం పెట్టుకోండి. ముఖ్యంగా ఈ పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకుందాం. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. అయితే ముందుగా ఏం చేస్తారంటే కనుక ఒక తమలపాకు తీసుకోండి. ఒక తమలపాకు తీసుకుని బియ్యం పళ్ళెల్లో పెట్టుకోండి. పెట్టుకుని పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు వినాయకుడు తీసి తమలపాకులో పెట్టుకోండి. పెట్టుకుని ఏం చేస్తారంటే ఆ వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. పైన 3 చోట్ల బొట్టు పెట్టండి. అమ్మ బొట్టు పెట్టండి అమ్మ. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతభస్సేద సాధనం పైన కూడా పెట్టండి. అలాగే మీరు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకోండి. చక్కగా ఈ దంపతులు ఎలా పెట్టుకున్నారు అలా చక్కని తిలకధారణ చేయండి. మీరు పెట్టుకున్నారు బాబు చాలు. ఈసారి చక్కగా ముందుగా దీపారాధన చేయండి. నేను ఇందాక చెప్పాను కదా కైవొత్తి అని, ఆ కైవొత్తిని తీసుకోండి. పట్టుకోండి బాబు, మీరు పట్టుకోండి. అమ్మ మీరు ఆ కైవొత్తిని వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదో పఘ్నిర్వృతిమ్మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా ఉద్దీప్యస్వజాత వేదో పఘ్నిర్వృతిమ్మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి. ఇలా ఆర్పేసుకుని పక్కన పెట్టి భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఈసారి దీపానికి కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఇదిగో గంధం, ఇదిగో కొంచెం నీళ్ళు పోసుకుని కలుపుకోండి. గంధాన్ని రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి దీపానికి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అలంకరణం కృత్వా, చాలు కుంకుమ బొట్టు పెట్టండి. అలంకరణం కృత్వా పుష్పం పరికల్పయామి, ఒక పుష్పాన్ని దీపం దగ్గర వేసి నమస్కారం చేయండి. పుష్పాంజలి సమర్పయామి దేవదేవతాయే నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. అంటే ఈ చెంబుతోటి 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగండి. ముందుగా మగవారు తీసుకుని తర్వాత మీ ఆడవారికి 3 సార్లు పోయండి. ఆచమ్య ఓం కేశవ, ఒక్కొక్కసారి విడివిడిగానే చేయాలమ్మా, 3 ఒకేసారి పోసుకోకూడదు. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర. ఇలా పెట్టండి చెంబు. ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి పుష్పాల దగ్గరగా పెట్టుకుని ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశ్యు గోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భోజనమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సరే ఇలాగ 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు ఇలా గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఓం ఉమా మహేశ్వరాభ్యా నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, ఓం శచి పురందరాభ్యా నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. సరే 2 నక్షత్రం ఇలాగ మీ ఆడవారి ఎడమ పక్కకు వేసేసేయండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపశాచాః. ఒంటరిగా చేసుకున్నారు ఎవరికెవరు ఎడమ పక్క వేసుకోండి. ఈ పూజని దంపతులైనా చేసుకోవచ్చు, ఒంటరిగా కూడా చేసుకోవచ్చు. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓ మంగళయాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శబరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ ఏంటంటే మేము ఏ రోజైతే ఈ పూజ చేస్తున్నామో, ఈ వీడియో చేస్తున్నామో ఆ యొక్క సంవత్సరం పేరు, తిథివార నక్షత్రాలు చెప్తున్నాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు, తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ మీకు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటాయి.
లేదా మేము ప్రతిరోజు మా యొక్క ఛానల్లో దిన ఫలితాలు చెబుతూ ఉంటాం కదా, అందులో మొట్టమొదటి మీకు పంచాంగం ఉంటుంది, అదేదో చూసి చెప్పుకోండి. ఓం శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే పంచమ్యాయాం వాసరస్తు భానువాసరే. అలాగే మీరు ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో, ఆదివారమా గురువారమా లేకపోతే ఏ వారం అయితే పూజ చేసుకున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. అలాగే ఇక్కడ మీ యొక్క గోత్రాలు, మీ పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ వ్యాపార సంస్థల పేర్లు అన్నీ చెప్పుకోవచ్చు. అవన్నీ చెప్పుకోండి. మీరు కూడా మీ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. చెప్పండి. మమ సకల ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ త్రినాథ వర్తాఖ్యం కర్మ కరిష్యమాణ తదంగ మహాగణపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి మీరు అక్షత తీసుకోండి, మగవారు. ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. అయితే ఈ చెంబు ఉంది కదా, ఆచమనం చేసిన చెంబు, ఇది పక్కన పెట్టేసుకోండి. దీంతో పర్లేదు మీకు. ఇంకా ఇప్పుడు ఈ ఉద్దరణ తీసి ఇప్పుడు ఈ చెంబులో వేసుకోండి. ఇప్పుడు ఈ చెంబే కలశ అవుతుంది. దీనికి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వే పాపసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హయధర్వణ అంగే చ సహిత సర్వే కలశాంబ సమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య. ఈసారి ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచి అక్షతలో ముంచి చెంబులో వేసేయండి. పుష్పం తీసుకోండి, గంధంలో ముంచండి చెప్తాను. ఏదైనా పర్లేదు, గంధంలో ముంచండి, అక్షతల్లో ముంచండి, చెంబులో వేసేయండి. కలశే గంధపుష్ప అక్షత నిక్షిప్య. చెయ్యలా మూత వేయండి. హస్తేనాచ్ఛాద్య ఆ కలశే ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ధావతి శ్యూరవర్మపిగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపో వా యదుగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భవ స్వరాప ఓం. ఈసారి అందులో పుష్పం ఉంది కదా, ఆ పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురతక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి. కలశోధకేన దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష పూజాద్రవ్యాలన్నింటినీ కూడా జల్లండి. అయితే ఈ మంత్రాల్లో ఉండే అర్థం ఏంటంటే కనుక ఇప్పుడు ఆ చెంబులోకి అంటే కలశలోకి వేద మంత్రాల ద్వారా ఈ భూమండలంలో ఉండేటటువంటి పవిత్రమైనటువంటి నదీ నదములు జలాలు ఏవైతే ఉన్నాయో గంగా జలాలు అవన్నీ కూడా చెంబులోకి రమ్మని ఆహ్వానం చేసాం అనమాట. ఇప్పుడు ఆ చెంబులో నీళ్లు పవిత్ర గంగా జలంతో సమానం కాబట్టి ఆ నీళ్లు మనము జల్లుకోవడం వల్ల దేవుడి మీద ఈ యొక్క పూజాద్రవ్యాల మీద చల్లడం వల్ల అన్నీ శుద్ధయ్యాయి అని అర్థం అనమాట. ఇప్పుడు మనం విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుంటాం. ముందుగా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. పుష్పం పట్టుకోండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః ధియాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళీ ఓ పుష్పం తీసుకోండి. గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆడ శృణ్వన్నోతభిస్సేద సాధనం శ్రీ మహాగణాధిపతి నమః ఆవాహయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 నక్షత్రం వేయండి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు ఇలా గణపతికి చూపించి ఇలా పల్లెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయోహో పాద్యం సమర్పయామి. మళ్ళా ఇంకొకసారి చూపించండి గణపతికి. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ఇంకొకసారి శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి అందులో ఉండే పుష్పంతో నీళ్లు జల్లండి గణపతి మీద. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మెహేరణాయ చక్షసే యోపశవత మోరసస్తస్య భాజయతే హనః. జల్లుతూ ఉండండి. ఉషతీరిమ మాతరః తస్మారంగ మామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సరే 2 నక్షత్రం వచ్చి నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర ఆశవసనాంజన పట్టుకు నమస్కారం చేయండి. అభివస్త్ర ఆశవసనాంజన శాపదేన శుద్ధిగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్య అభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రార్థం అక్షతా సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళీ అక్షతలు తీసుకోండి. పట్టుకు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం ప్రస్థాదు
ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞాపవేతం బలవస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞాపవేతార్థం అక్షతాన్ని సమర్పయామి వేసేసేయండి. సార్ పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తాదిహోపయే శ్రీయం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పం గంధంలో ముంచారా? గంధంలో ముంచి ఇలా గణపతి మీద వేసేయడమే. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం ముంచి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణీ హరదాశ్చ పుండరీ ఏకాని సముద్రస్య గృహాయిమే శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థ అలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉన్నాను గణపతి మీద. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీ జాతకం ఎలా ఉందో మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు వృత్తికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తులు పగని గణపతికి చూపించండి. ఓ మనస్పత్యుర్భవైర్దవ్యేర్నానా గంధే సుసంయుత ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి నాకు. ఇవి పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి పసుపు వినాయకుడి దగ్గర కుడి పక్కన తమలపాకు వేయండి. వేసి ఒక బెల్లం ముక్క పెట్టండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా పెట్టండి. పెట్టి ఆ అరటిపండు పైన కొంచెం ఇలా గిల్లండి. గిల్లి ఈసారి చాలు నేను గిల్లాను. ఈసారి ఆ పుష్పంతో నీళ్లు అరటిపండు మీద బెల్లం ముక్క మీద జల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్త్రనమసి. శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పంతో 5 సార్లు గణపతి కళ చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠారమసి. ఉత్తరాపోక్షం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి తాంబూలం ఉంది కదా, ఒక తాంబూలం తీసుకుని గణపతి దగ్గర పెట్టండి. పూగే పలైచ ఈ ఎడం పక్కన పెట్టండి. ఇక్కడ పూగే పలైచ కర్పూరేర్ నాగవల్లిదలేర్ యుతం ముక్తా చూరేణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి అలా గణపతికి. ఓం సమరాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్యయాముఖ్యతయా ఆసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసి ఒక నీళ్ళతో ఒక జల్లి కలగద్దుకోండి. హర నమ పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్తరిషధారయా. సరే ఓ పుష్పము 2 అక్షతలు పట్టు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. సార్ మగవారు అక్షతలు తీసుకోండి. ఆడవారు నీళ్లు పోయండి. ఆ పల్లెలో వదిలిపెట్టండి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథ్ సుప్రీత సుప్రసన్నవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహామి. ఆడవారు పుష్పాలు తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహరాకం మహిమాన సజందే యత్ర పూర్వే స అధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటితోటి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే పసుపు వినాయకుడు ఉన్నారు కదా, ఆ పసుపు వినాయకుడిని తీసి ఇలాగా స్వామివారి చిత్రపటం దగ్గర పక్కన పెట్టేసుకోండి. ఈ బియ్యం పళ్ళాన్ని ఏం చేస్తారంటే మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీ గ్రామంలో పురోహితులకు కానీ లేదా ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా గుడి ఉంటే ఆ గుడిలో పూజారి గారికి కానీ ఈ బియ్యాన్ని ఇచ్చేసేయండి. మీరు వాడుకోకూడదు. లేదా ఇతర దేశాల్లో ఉండేవారు అన్నట్టుగా దీని పులిహారలకు కానీ పరవాణాలకు కానీ తయారు చేసి ఎక్కడైనా భక్తులకు పంచిపెట్టేసేయండి. ఈ పళ్ళెం పక్కన పెట్టేసుకోండి. ఇప్పటిదాకా కూడా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం త్రినాథ స్వామి వారి యొక్క వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ దీపాలు పెట్టారు కదా, ఆ 3 దీపాలే వెలిగించండి. మళ్ళీ కైవత్తు తీసుకుని వెలిగించండి అమ్మా. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్ననిరుతిమ్మమ పశోగుశ్చ మహ్యమావహ. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్ననిరుతిమ్మమ పశోగుశ్చ మహ్యమావహ. జీవనం చ దిశో దిశ సాధ్యం త్రివర్త సంయుక్తం. 3ను సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఇలా ఇచ్చిన కైవత్తు పక్కన పెట్టేసుకోండి. ఈసారి 2 అక్షతలు మీ ఎడం పక్కకు వేసుకోండి. మగవారు ఉంటే కనుక ఆడవారు ఎడం పక్కకు వేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారు ఎడం పక్కకు వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓ మంగళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శబరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగే మళ్ళా మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలన్నీ చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళీ ఇందాకట్లాగే మీరు మీ యొక్క గోత్రాలు మీ పేర్లు మీ కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ చెప్పుకోండి. మీరు కూడా మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సుకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పుకోండి. మమ సుకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రిమూర్తి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీనాథ వ్రతాక్యం కర్మ కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకోండి. మగవారు ఆడవారు నీళ్ళు పోయండి, పల్లెలు వదిలిపెట్టండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పల్లెలు వదిలిపెట్టండి. త్రినాథ వ్రతాక్యం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి పుష్పంతో ఒక్కొక్క కలశని అలా ముట్టుకోండి. అలాగా ఓం బ్రహ్మదేవానాం పదవీక్య వినామ శివ ప్రాణామ హిషామృగాణాం శిరోగధనాగ స్వధర్వనానాగం సోమ పవిత్రమత్యేద్రేపన్నో బ్రహ్మ కలశమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత విష్ణుమూర్తి కలశ. ఓం ఇదం అలా ముట్టుకోండి. అలాగే ఓం ఇదం విష్ణు విచక్రమే త్రేధారత దేవతం సమూఢభస్యవాగం సురే విష్ణు కలశమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ ఈసారి రుద్ర కలశ. దీని మీద ముట్టుకోండి. అలాగే ఓం కద్రుద్రాయ ప్రజాతసే మేఢుష్టమాయ తవ్యసే ఓచామ శంతమగు హృదయ రుద్ర కలశమావాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రిమూర్తిమావాహయామి స్థాపయామి పూజయామి. చాలు. సరే 2 నక్షత్రాలు వేయండి 3 కలశాల మీద కూడా. బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః ఆవాహయామి
స్థాపయామి పూజయామి త్రినాథ స్వామినే నమో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ వరదో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. చాలండి. ఈసారి ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభోమం విశ్వదావృత్వాత్ అర్చతిష్టదశాంగళం త్రినాథ స్వామినే నమో నమః ధ్యాయామి. పుష్పం అలాగా ఫోటో దగ్గర వేసేసేయండి. త్రిమూర్తుల పాదాల దగ్గర వేసేయండి. అలాగా కలశ దగ్గర చేయొచ్చు, అలాగే స్వామివారి ఫోటో దగ్గర కూడా చేయొచ్చు. మళ్ళా ఇంకో పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనా తిరోహతి త్రినాథ స్వామినే నమో నమః ఆవాహయామి వేసేయండి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్దరంతో నీళ్లు ఇలా స్వామివారి పాదాల దగ్గర చూపించి ఇలా పళ్ళెలో వదిలిపెట్టండి. ఓం ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుస్థ పురుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ త్రినాథ స్వామినే నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి మళ్ళా ఇంకోసారి ఉద్దరం తీసుకుని స్వామివారి చేతులకు చూపించి వదిలిపెట్టండి. త్రిపాదో అర్ధవద యత్పురుష పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వమ్యక్రామతు శాసనానశనేభి శ్రీ త్రినాథ స్వామినే నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ఇంకోసారి నీళ్ళు తీసుకుని స్వామివారి మొహాలకు చూపించి మూతికి ఆ యొక్క పల్లెలు వదిలిపెట్టండి. తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుష సజాతో అత్యర్చిత పశ్చాద్భూమిపతో బ్రహ శ్రీ శ్రీ త్రినాథ స్వామినే నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ ఉన్నాయి కదా, వాటిలో తమలపాకు వేసుకుని ఇలాగా జల్లుతూ ఉండండి పాలు. ఓం ఆప్యాయ ససమేతే శుత స్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావున్నో అకారుషం జిష్ణురస్య వాజనః సౌరభినామకాకృత ప్రణాయోగం శుతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావసవితాత్మన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధ యదే మధుక్షరంతి సింధవః మాధ్వేన సంతోషధేః మధురక్తముతోషధ మధువత్పార్థవగం రజః మధుద్యోరస్తరపిద మధుమాన్నో వనస్పతిర్ మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుపవస్తు దివ్యాయ జన్మనే స్వాతంత్రాయ సోహవే ఏతు నామనే స్వాదర్ మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగు అదాభ్యః. చాలండి. సరే మామూలు నీళ్ళు చల్లండి పుష్పంతో. ఆపోహిష్టామ యభవస్థాన ఊర్జేత దతన హేరణాయ చక్షసేత్ యోపశపత మారసస్తస్య భాజయతే హనః ఉషతీర్వ మాతరః తస్మారంగమామ వయసక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ త్రినాథ స్వామినే నమో నమః పంచామృత స్నానేన గోక్షీరక స్నానేన శుద్ధాధిక స్నానం సమర్పయామి. చాలండి. సరే ఇలా వస్త్రాలు ఏమైనా చేస్తే కనుక ఆ వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి. 3 వస్త్రాలను ముగ్గురు దగ్గర వెయ్యాలన్నమాట. లేకపోతే కనుక అక్షత వచ్చి నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్ పరధయ త్రిసప్త సమిధ కృతా దేవాయ యజ్ఞన్వానా అబద్ధన్ పురుషం పశం శ్రీ త్రినాథ స్వామినే నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ముగ్గురు దగ్గర 3 వేసేసేయండి. అలాగే ఈసారి యజ్ఞోపేతాలు ఉన్నాయి కదా, ఈ యజ్ఞోపేతాలు తీసుకోండి 3 కూడా. ముగ్గురికి 3 వేసేయండి. యజ్ఞోపేతాలు చేయకపోతే వాటి బదులు కూడా అక్షతలు వేసేయచ్చు. ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ను పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే శ్రీ త్రినాథ స్వామినే నమో నమః యజ్ఞోపవేతం సమర్పయామి. ఈసారి పుష్పాన్ని గంధంలో ముంచి 3 పుష్పాలు ముగ్గురు దగ్గర వేసేసేయండి. గంధద్వారా అందరాదర్శాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం తస్మాజ్జాత్సర్వహుతః సమృద్ధం ప్రసదాద్యం పశోగుస్తాగుశ్చక్రేవాయవ్యానో అరణ్యాన్ గ్రామ్యాశ్చయ శ్రీ త్రినాథ స్వామినే నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. తస్మాదశ్వ అజాయంత ఏకేచో భయాతతః గావో హజజ్జిరే తస్మాజ్జాత అజావయః శ్రీ త్రినాథ స్వామినే నమో నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పైసేద పత్రైసేద అక్షతై పూజయాం సమర్పయామి. జారు ఓం ఓం అనుకుంటూ పుష్పాలు మారేడు పత్రి ఉండే మారేడు పత్రి 2 పూజ చేయొచ్చు. 2 పూజ చేస్తూ ఉండండి. ఓం త్రినాథాయ నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. లేదా ఓం త్రినాథ స్వామినే నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. నేను అష్టోత్తరాన్ని చెబుతాను. ఓం భూతాత్మనే నమః ఓం అవ్యయాయ నమః ఓం పురుషాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం బలాయ నమః ఓం భూతకృతే నమః ఓం శర్వాయ నమః ఓం ముకుందాయ నమః ఓం అమేయాత్మనే నమః ఓం శుభప్రదాయ నమః ఓం కృతయే నమః ఓం పాపనాశనాయ నమః ఓం తేజసే నమః ఓం గణపతయే నమః ఓం యోగాయ నమః ఓం దీర్ఘాయ నమః ఓం సుతీర్థాయ నమః ఓం అవిఘ్నాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం మధునే నమః ఓం పునఃస్వరవే నమః ఓం మాధవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం సిద్ధయే నమః ఓం బలాయ నమః ఓం నవనాయకాయ నమః ఓం హంసాయ నమః ఓం బలినే నమః ఓం బలాయ నమః ఓం ఆనందదాయాయ నమః ఓం గురవే నమః ఓం ఆగమాయ నమః ఓం అనలాయ నమః
ఓం బుద్ధయ్య నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సుఫలాయ నమః, ఓం జ్ఞానదాయ నమః, ఓం జ్ఞానినే నమః, ఓం శశిబిందవే నమః, ఓం పవనాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సర్వవ్యాపినే నమః, ఓం రామాయ నమః, ఓం నిధయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం అనాధినధనాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఓం మణిమ్నే నమః, ఓం పవిత్రకాయ నమః, ఓం విక్రమాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం మృదవే నమః, ఓం అక్షయాయ నమః, ఓం తారాయ నమః, ఓం హంసాయ నమః, ఓం వీరాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం సులభాయ నమః, ఓం తారకాయ నమః, ఓం భాగ్యదాయ నమః, ఓం ఆధారాయ నమః, ఓం శూరాయ నమః, ఓం శౌర్యాయ నమః, ఓం అనిలాయ నమః, ఓం శంభవే నమః, ఓం సుకృతినే నమః, ఓం తపసే నమః, ఓం భీమాయ నమః, ఓం గదాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం లోహితాయ నమః, ఓం సమాయ నమః, ఓం అజాయ నమః, ఓం వసవే నమః, ఓం విషమయాయ నమః, ఓం మయారూపాయ నమః, ఓం కవయే నమః, ఓం వేదాంగాయ నమః, ఓం వామనాయ నమః, ఓం విశ్వతేజసే నమః, ఓం విద్యాయ నమః, ఓం సంహారాయ నమః, ఓం దమనాయ నమః, ఓం దుష్టధ్వంసకాయ నమః, ఓం బంధకాయ నమః, ఓం మూలాధారాయ నమః, ఓం అజాయ నమః, ఓం అజితాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం బలవతే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సుఖదాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం క్రూరనాశినే నమః, ఓం భోగాయ నమః, ఓం శుభసంధకాయ నమః, ఓం పరాక్రమాయ నమః, ఓం సతీశాయ నమః, ఓం సత్ఫలాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం విష్ణవే నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం త్రిమూర్తిస్వరూపాయ నమః, ఓం త్రినాథదేవాయ నమః, ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతో దేవాయ నమః. శ్రీ త్రినాథ స్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ అక్షత పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఇంకొక 2 అగరవత్తులు ఉన్నాయి కదా, అవి వెలిగించండి. ఇలాగే మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా, లేదా సప్త శనివారాల వ్రతం చేసుకోవాలన్నా, సంకష్టహారత చతుర్థి వ్రతం చేసుకోవాలనుకున్నా, 16 సోమవారం వ్రతం చేసుకుందాం అనుకున్నా, ఇలాంటి అనేక రకాల వ్రతాలు కానీ నోములు కానీ ఏవైనా సరే మీకు మా వీడియోలు ఈ కింద డిస్క్రిప్షన్లో లభిస్తాయి. లేదా ఈ ఛానల్లో మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా, పూజలకు సంబంధించిన వ్రతాలు నోములు అన్నీ కూడా మీకు ప్రతి నోము ప్రతి వ్రతము కూడా మా వీడియోలో రావడం జరుగుతుంది, మా ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి లైక్ కొట్టండి. కింద కామెంట్ మాత్రం మర్చిపోకండి. త్రినాథాయ నమః అని మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేను మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ ఇప్పుడు చక్కగా ఆ అగరబత్తుల పగా స్వామివారికి చూపించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధైః ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ త్రినాథ స్వామినే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. బ్రాహ్మణోస్య ముఖమాసేద్ బాహురాజన్యః కృతః పూర్వతతస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. శ్రీ త్రినాథ స్వామినే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయలు ఉన్నాయి కదా, 3 కొబ్బరికాయలు కూడా కొట్టండి. ఆ కొబ్బరి చెక్కలు కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలు అరటివళ్ళు పెట్టుకోండి. పిండి వంటలు ఏమైనా చేస్తే పిండి వంటలు అన్నీ పెట్టుకోండి. కాస్త బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క కొబ్బరి చెక్కలు వేసి ఈసారి ఆ కొబ్బరి చెక్కల మీద నైవేద్యాలన్నిటి మీద పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్య ప్రశిక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ త్రినాథ స్వామినే నమో నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యేన వర్తేన అపరిషించామి అర్థంత్వా సత్యేన అపరిషించామి. ఈసారి పుష్పంతో 5 సార్లు చూపించండి. అలాగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. 2 ఏళ్ళ చుక్కల పళ్ళెలు వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. సరే తాంబూలాలు ఉన్నాయి కదా, ఈ తాంబూలాలలో ముట్టుకోండి. 3కి పెట్టిన తాంబూలాలని పుగి ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ త్రినాథ స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి స్వామివార్లకి. ఓం సమ్రాజం చ విరాజం జాభిశ్రీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయాముఖ్యతయా మాసకం సృజామసి. సందత శ్రీరస్తు సమస్త శ్రీమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ త్రినాథ స్వామినే నమో నమః. ఆనంద కర్పూర నీరాజనంతర శయామి ఇక్కడ పెట్టేసేయండి. ఒక నేల చుక్క జల్లండి, కళ్ళకద్దుకోండి.
హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద తేజో నీరాజనం చక్షుశ్రషిధారయా. ఈసారి ఓ పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరితభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞ సంవషత్కారస్వమింద్రస్వగోణద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాపాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సవరం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తశిదా శివోం. శ్రీ లక్ష్మీ త్రినాథస్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. సరే 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాన్ని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహిమానుకృప యా దేవా శరణాగత వత్సల అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష త్రినాథ స్వామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం రూపయామి. అలా వేసేసేయండి. మీ ఇంట్లో మీకు అవకాశం ఉంటే కనుక మగవారు బోర్ల పడుకు సాష్టాంగ నమస్కారం చేయొచ్చు, ఆడవాళ్ళు మోకాళ్ళ మీద నమస్కారం చేయొచ్చు. అయ్యా మీరు ఇక్కడ మామూలుగా ఉంగి నమస్కారం చేసేయండి. వరసాదరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే త్రినాథస్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సార్ కూర్చోండి. సార్ పీట మీద కూర్చోండి. లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ త్రినాథస్వామి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సార్ మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికో అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం త్రినాథస్వామి యత్పోజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మయ సర్వం శ్రీ త్రినాథస్వామి దేవతా సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదా భవతు దేవతా ప్రసాదం శిరసా గృహామి. మీరు పూజ చేసినటువంటి అక్షత శిరస్సు వేసుకోండి, పుష్పాలు తలలో పెట్టుకోండి. గణపతి దేవత త్రినాథస్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటితోటి పూజా విధానం పూర్తయింది. ఇప్పుడు మనం కథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కథ చెప్పుకోవడానికి ముందుగానే ఏదైతే ఈ యొక్క గంధాయి ఉందో ఆ గంధాయికి సంబంధించినటువంటిది ఏదైనా మీరు బొగ్గులు ఏమైనా రెడీ చేసుకుని మీరు పొగ వేసుకున్నట్లయితే కనుక వేసుకోవచ్చు. మేము ఇక్కడ గంధాయి పెట్టడం లేదు, మామూలుగానే ఇక్కడ దానికి సంబంధించి సాంబ్రానికి సంబంధించినటువంటి ధూపు కడ్డీ ఉంది కాబట్టి దాన్నే వెలిగిస్తున్నాము మేము ఇక్కడ. మీరు మీ ఇంట్లో మీకు అది దొరికినట్లయితే కనుక మీరు మీ 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 విధి విధానాన్ని బట్టి మీరు చేసుకునే ప్రయత్నాన్ని మాత్రం చేయండి. అయితే ఇప్పుడు మనం కథ చెప్పుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అంచేత మీరు ఏం చేస్తారంటే అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. కథ చెబుతున్నంతసేపు కూడా ఆ ధూపం వేస్తూ ఉండాలన్నమాట, ధూపం వస్తూ ఉండాలన్నమాట. అదే విధానం. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వకాలం ఒక సమయంలో శౌనకాది మహామునులందరూ కూడా సూతుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహానుభావ, చాలా మంచి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నావు. అయితే భూలోకంలో మానవులకి దరిద్రాలన్నీ కూడా పోయి ఐశ్వర్యాన్ని కలగాలంటే ఏదైనా మార్గం ఉందా, వాళ్ళ కోరికని సమస్త కోరికలు నెరవేరాలంటే కనుక ఏదైనా మార్గం ఉందా అని అడిగారట. అడిగితే చెప్పకుండా చెబుతానయ్యా, అయితే దీనికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం ఉంది, ఆ వృత్తాంతాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. భూలోకంలో ఎవరైతే మానవులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా సమస్త దరిద్రాలు తొలగాలి అన్నట్లయితే కనుక త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సంపూర్తి అనుగ్రహం కావాలన్నట్లయితే కనుక వాళ్ళు ఈ కార్తీక మాసంలో కానీ మార్గశిర మాసం కానీ లేదా మాఘమాసం కానీ వైశాఖ మాసం కానీ ఈ 4 మాసాల్లో ఏ మాసం అయినా సరే స్వాములకి చాలా ఇష్టం కాబట్టి ముఖ్యంగా కార్తీక మాసంలో వరుసగా 7 కానీ 5 కానీ 3 కానీ లేదా 1 కానీ మేళం అంటే ఏమీ లేదు. ఈ యొక్క త్రినాథ వ్రతంలో మేళం అని వస్తూ ఉంటుంది. మేళం అంటే ఏంటంటే చాలా మందికి అనుమానం. మేళం అంటే ఏమీ లేదు, పూజా విధానాన్ని మేళం అంటారు ఈ త్రినాథ వ్రతంలో. కాబట్టి 3 మేళాలు కానీ 5 మేళాలు కానీ 7 మేళాలు కానీ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళ కోరికను బట్టి ఆ కోరిక ఎటువంటిదైనా సరే నెరవేరుతుందయ్యా అని చెప్పారు. చాలా మంచి విషయాన్ని చెప్పారండి. అయితే ఏమిటి త్రినాథ వ్రతం, ఎలా చేయాలి, పూర్వం ఎవరు ఆచరించారు, దీని వృత్తాంతం అంతా మాకు తెలియజేయండి అన్నారు. తప్పకుండా చెబుతామయ్యా. పూర్వకాలంలో శ్రీపురము అనేటటువంటి ఒక గ్రామం గలదు. ఆ శ్రీపురంలో మధుసూదనుడు అనేటటువంటి ఒక చక్కని బ్రాహ్మణుడు ఉన్నాడు.
కానీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి మహాపాపాల వల్ల ఆ బ్రాహ్మణుడికి దరిద్రం అనుభవిస్తూ ఉన్నాడు, భిక్షాటన చేస్తూ ఉన్నాడు, ధనం లేదు. కానీ విచిత్రం ఏమిటంటే కనుక ఆ బ్రాహ్మణుడికి వివాహం అవ్వడం జరిగింది. వివాహం అయిన తర్వాత చక్కని ఒక సంతానం, ఒక పుత్రుడు కలిగాడు. అయితే విచిత్రం ఏమిటంటే కనుక పుత్రుడు కలిగిన తర్వాత, సంతానం కలిగిన తర్వాత తల్లికి పాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే సరిగ్గా తిండి తినక పాలు కూడా రావటం లేదు, తల్లి దగ్గర పాలు రావటం లేదు. సరే, పాలు కూడా లేకపోవడం చేత, తల్లి పాలు ఇవ్వలేకపోవడం చేత కొన్ని రోజులకి ఆ శిశువు బాగా బక్క చిక్కిపోయాడు. ఆ తల్లి చూసి రోధిస్తోంది, కనీసం పాలు కూడా ఇవ్వలేకపోతున్నామే, పిల్లాడు చనిపోయేలా ఉన్నాడు, అనవసరంగా మనం కన్నాము, ఇది నిజంగా ఈ పిల్లాడు చనిపోతే కనుక ఆ పిల్లాడు చనిపోయినటువంటి మహాపాపం అంతా కూడా మనకే చుట్టుకుంటుంది అని బాధపడుతూ భర్త దగ్గరికి వెళ్ళి, నాథా, ఈ యొక్క పిల్లాడికి పాలు కూడా ఇవ్వలేకపోతున్నాను, పాలు కూడా రావటం లేదు నా దగ్గర నుంచి, అంచేత ఎలాగైనా సరే పిల్లాడు బతకాలంటే కనీసం పాలైనా ఇవ్వాలి మనం, అంచేత తల్లి పాలు పట్టలేనప్పుడు ఆవు పాలు ఇవ్వచ్చు పిల్లాడికి, అందుచేత ఒక ఆవు ఎక్కడైనా కనపడితే కొనుక్కు తీసుకురండి అని చెప్పేసి ఆ యొక్క భార్య అడిగింది. అడిగితే ఆ బ్రాహ్మణుడు అన్నాడు, ఏమైనా నీకేమైనా వెర్రి పట్టిందా, పిచ్చి పట్టిందా, మన స్థాయి ఏంటి, మన హోదా ఏంటి, నేనే భిక్షాటం చేస్తూ అడుక్కుంటూ ఉన్నాను, ఇప్పుడు ఆవు కూడా తీసుకొచ్చే పరిస్థితి ఎక్కడుంది, ఈ ప్రపంచంలో ఏదో అనుకుంటున్నావు, డబ్బు ఉంటేనే అంతాను, డబ్బు లేదనుకో మన మొహం కూడా ఎవడో చూడ్డు, అందరూ మనల్ని అసహ్యించుకుంటారు, కనీసం మనకు అప్పు కూడా ఎవరు సహాయం కూడా చేయరు, ఈ లోకంలో డబ్బే ముఖ్యం, అంచేత అలాంటి ధనం లేని మనకి ఆవు ఎక్కడ దొరుకుతుంది, పాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసరికి చాలా బాధపడి, అలా కాదు ఏదో రకంగా ఆవును కొనుక్కురండి అని చెప్పేసరికి ఆలోచించాడు ఈ బ్రాహ్మణుడు. ఆలోచించి సరే ఏం చేద్దాం అనుకుంటే ఇంట్లో కొన్ని కమండలాలు, రకరకాల పాత్రలు ఉంటే అవన్నీ పట్టుకెళ్ళిపోయి సంతలో అమ్మేశాడు. సంతలో అమ్మేస్తే అతనికి ఎంత వచ్చే డబ్బులు అంటే కనుక 5 రూపాయలు వచ్చాయి. కానీ 5 రూపాయలు సరిపోతాయా, సరిపోయి చేత ఆవు కొనాలంటే కనీసం అప్పట్లో ఇక 50 రూపాయలు కావాల్సి వచ్చింది. కానీ 5 రూపాయలే ఉన్నాయి. అవి పట్టుకొచ్చి భార్య దగ్గరికి ఇచ్చాడు. భార్య చాలా ఆనందపడిపోయింది, కనీసం 5 రూపాయలైనా వచ్చే, ఏదో రకంగా ఈ 5 రూపాయలు పట్టుకెళ్ళి మాత్రం ఏదో రకంగా ఆవును కొనుక్కురండి అని చెప్పేసి పంపించింది. సరే అని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే కనుక ఆవును కొందామని ఎలాగైతేనే ప్రయాణం చేస్తున్నాడు, అనేక చోట్లకి తిరిగాడు, ఎవ్వరూ కూడా అంత తక్కువ రేటుకి ఆవు ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధపట్టలేదు, చాలా బాధపడుతున్నాడు. సరే, విచిత్రం ఏం జరిగిందంటే కనుక ఆ గ్రామానికి సమీపంలోనూ ఒక షావుకారు గారు ఉన్నారు. ఆయన ఎలాంటి వాడు అంటే కనుక కుబేరుడి దగ్గర ఎంత ధనం ఉంటుందో అంత ధనం ఉన్నంత భూలోకంలో అంత ధనం ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అంచేత పూర్వం ధనాన్ని ఎలా కొలిచేవారంటే కనుక ఎంత గో సంపద ఉంటే అంత ఐశ్వర్యవంతుడు. అంచేత ఈ షావుకారు గారికి కొన్ని వందల కొన్ని వేల ఆవులు ఉన్నాయి. అయితే విచిత్రం ఏమిటంటే కనుక అందులో ఒక ఆవు మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి ఆవు. అది ఏం చేసేది అంటే కనుక ఈ మందలోంచి తప్పుకుపోతూ ఉండేది, అస్తమాటు తప్పుకుపోయి ఏం చేసేదంటే అక్కడ ఏదైనా ఒక పేదవాళ్ళ యొక్క పొలాలు ఉంటే ఆ పొలాల్లో పోయి తింటూ ఉండేది. ఈ రకంగా అన్ని రకాల పొలాలు పాడు చేస్తూ ఉండేది. సరే, అందరూ వచ్చి ఆ యొక్క ఆవు మీద కంప్లైంట్లు చెప్తూ ఉండేవారు. అది చూసి ఆయనకి విరక్తి వచ్చేస్తూ ఉండేది. ఒకరోజు ప్రత్యక్షంగానే చూశాడు ఈ యొక్క పొలాలన్నీ పాడు చేయడం. అది చూసి చిచ్చి, ఈ ఆవును 50 రూపాయలు పెట్టుకున్నాను, కానీ 5 రూపాయలు వచ్చినా ఇచ్చేస్తాను, దీన్ని మన ఇంట్లో ఉంచుకోకూడదు మనం అందులో అని గట్టిగా తిట్టుకుంటూ ఉన్నట్ట. ఈ విషయాన్ని అక్కడున్న బ్రాహ్మణుడు గమనించాడు. అబ్బా, భలే ఉందిరా అని చెప్పేసి మన దగ్గర 5 రూపాయలకి ఆవు వస్తుందని చెప్పేసి ఏం చేశారంటే షావుకారు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ దగ్గర ఆవును 5 రూపాయలకి ఇస్తానన్నారు కదండి, అంచేత నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, ఆవును నాకు ఇస్తారా అంటే, ఏమయ్యా నీకైనా వెర్రి పట్టిందా, పిచ్చి పట్టిందా, 50 రూపాయలు ఆవును నేను ఎందుకు 5 రూపాయలకి ఇస్తాను అన్నట్ట. అయ్యా, మీరు 5 రూపాయలకి ఇచ్చేస్తానని అన్నం నేను పక్క నుంచి విన్నానండి, అంచేత మీరు అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడితే అబద్ధమాడినటువంటి వాచాదోషం వస్తుంది, అంచేత ఆ దోషం మీకు ఉండిపోతుంది, మీరు ధర్మాత్ములు, షావుకారులు, అంచేత మీరు అబద్ధం ఆడకూడదు, ధర్మంగా ఉండాలి, అంచేత మీరు చెప్పినటువంటి మాట నాకు గుర్తుందండి, నేను విన్నాను అండి. సరికి షావుకారు గారికి ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. సరే, అసత్య దోషం వస్తుంది కదా అని చెప్పేసి, సరే నువ్వు అడిగినట్టుగానే 5 రూపాయలకే నేను ఇచ్చేస్తానయ్యా అని చెప్పేసి ఆవుని దోణ్ణి కూడా ఇచ్చి పంపించేశాడు. ఎప్పుడైతే ఆవుని దోణ్ణి పట్టుకొచ్చి భార్యకి చూపించాడో భార్య ఆనందానికి అవధులు లేవు, చాలా సంతోషించింది. అమ్మయ్య అనుకుని పిల్లాడికి పాలు పట్టడం మొదలుపెట్టారు. ఇలా కొన్ని రోజులు బాగానే సాగింది. కానీ విచిత్రం ఏంటి, ఒకరోజు మళ్ళీ రాత్రి తిరిగి పారిపోవడం అలవాటు కదా ఈ ఆవుకి, ఈ ఆవు మళ్ళీ పారిపోయింది. ఎక్కడ పారిపోయింది. సరే, ఏం చేయాలో అర్థం అవ్వలేదు. పొద్దున్నే లేచారు, ఆవును వెతుక్కుంటూ ఊరంతా తిరిగారు, కనపడలేదు, పొలాల్లోకి తిరిగారు, కనపడలేదు. అడవి మార్గం కూడా వెళుతూ నీరసం వచ్చి ఒక మర్రి చెట్టు ఉంటే కనుక ఆ మర్రి చెట్టు కూర్చుని ఆయాస పడుతూ ఉన్నట్టు బ్రాహ్మణుడు పడుతూ ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గరే ఉన్నారు త్రిమూర్తులు ఉండి, ఏవయ్యా, ఎవరవయ్యా నువ్వు, ఎక్కడికి వెళుతున్నావు, ఏం జరిగింది అన్నట్టు. ఏమీ లేదయ్యా, నా ఆవు కనపడకుండా పోయింది, వెతుక్కుంటే ఇంత దూరం వచ్చాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను అని బాధపడ్డాడు. సరే, అయితేను నువ్వు కంగారేం పడకు, నీకు అన్నీ మంచిగా జరుగుతాయి,
అయితే మా కోసం నువ్వు ఒక చిన్న పని చేస్తావా అన్నట్టు. ఏమిటండి అన్నట్టు. ఏమీ లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్టు. ఏమీ లేదంటే ఆవు తప్పిపోయింది కదా, ఈ యొక్క శ్రీపురంలో ఈరోజు సంత జరుగుతుంది. ఒకవేళ సంతలో కనుక ఎవడైనా అమ్మేస్తాడేమో అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తున్నారంటే సంతలోకి వెళ్తున్నాను అన్నట్టు. అయితే నువ్వు సంతలోకి వెళ్తున్నావు కాబట్టి మా కోసం కొన్ని సామాగ్రిని తెచ్చి పెడతావా అన్నట్టు. ఏమిటండి సామాగ్రి అన్నట్టు. ఏమీ లేదయ్యా, మాకు ఒక ఆకు ఒక్క, అలాగే గంధాయి, అలాగే తైలము, ఈ 3 తీసుకురావాలి అన్నట్టు. నేను తప్పకుండా తీసుకొస్తానండి, మన దగ్గర ₹1 చిల్లి అవ్వలేదు, డబ్బులు ఏవి అన్నట్టు. సరే ఓ పని, అక్కడ రెల్లిపోతుంది కదా, రెల్లిపోతలో నీకు 3 పైసలు దొరుకుతాయి, తీసుకో, ఒక్కొక్క పైసాతోటి ఒక్కొక్కటి కొన్ని తీసుకురా అని చెప్పేసి చెప్పాడు. నిజంగానే అక్కడ రెల్లిపోతలో వెతికితే 3 పైసలు కనపడ్డాయి. ఈ బ్రాహ్మణుడికి ఆశ అవుతుంది, ఇంకా 3 పైసలు ఉన్నాయి, ఇంకా 3 డబ్బులు ఉంటాయేమో అని చెప్పి తవ్వేస్తున్నట్ట. తవ్వేస్తుంటారు, పిచ్చోడా తప్పకనైనా అక్కడ ఏమీ లేవు, మేమేం చెప్పామో అవే ఉంటాయి, అవే తీసుకుని వెళ్ళి మేము చెప్పినటువంటి సామాగ్రిని తీసుకురా అని చెప్పి చెప్పాడు. సరే అని చెప్పేసి కొంచెం దూరం బయలుదేరిపోయాడు. వెళ్ళాక దారిలో అనుమానం వచ్చింది. ఏమిటంటే బాగానే ఉంది, డబ్బులు ఉన్నాయి, బాగానే ఉంది, ఆయన చెప్పిన సామాన్లు తేవాలంటే ఓ సంచి ఏదోటి కావాలి, నూనె తేవాలంటే ఓ డబ్బా కావాలి, అవేం లేవు కదా అని చెప్పేసి వెనక్కి వచ్చి, ఏమన్నా మీ దగ్గర ఏమైనా సంచి కానీ డబ్బాలు కానీ ఏమైనా బాటిల్స్ ఏమైనా ఉన్నాయని అడిగట. అడిగితే ఒరే నాయనా అలాంటివి ఏమీ లేవు, ఏమీ అవసరం లేదు, నీ పైన కండువ గావంచా ఉంది కదా, ఆ గావంచాలోనే ఆకు ఒక్క ఈ యొక్క గంధాయి పట్టుకో, అలాగే నూనె కూడా దాంట్లోనే కట్టి తీసుకురా అన్నట్టు. సరే అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. వీడికి ఏంట్రా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అంతటి వారు చెప్పారు కదా అని ఎదురు సమాధానం చెప్పలేదు. కాకపోతే గావంచాలో నూనె ఎలా ఉంటుంది. సరే వెళ్ళాడు మొత్తం మీద ఎలాగైతేనే శ్రీపురానికి. అక్కడెక్కడా కూడా ఆవు కనపడలేదు. సరే సంతలో వీళ్ళు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు చెప్పినట్టుగానే సంతలోకి వెళ్ళి సామాన్లు కొందామని చెప్పేసి ఈ యొక్క గంధాయి అంతా కొన్నాడు, అలాగే ఆకు ఒక్క అన్ని కొన్నాడు. నూనె దగ్గరికి వచ్చాడు. నూనె దగ్గరికి వచ్చేసరికి ఏమంటే మాకు ఒక పైసా నూనె పోయండి అన్నట్టు. ఆ తెలుగుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరే పోస్తారయ్యా ఏమిటి అన్నట్టు. ఈ గావంచాలను పోయింది అన్నట్టు. వీడేదో తెంగర వాళ్ళ ఉన్నాడు, పిచ్చివాళ్ళ ఉన్నాడు, వీడిని ఎలాగైనా మోసం చేద్దామని ఏం చేశారంటే ఈ యొక్క పోసేటటువంటిది ఉంటుంది కదా, దాన్ని వెనక్కి తిప్పి దాంతో ఇలా పోసి పట్టుకెళ్ళి అని చెప్పేసి అన్నట్టు. వీడు బాబు అమాయకత్వంగాను సరే ఇదే వచ్చిందేమో అని చెప్పేసి ఆ గావంచాలోనే అయ్యో నూనె ఏదో కొంచెం పడితే అది పట్టుకుని వెనక్కి వచ్చేస్తున్నట్ట. సరే ఎప్పుడైతే ఈ రకంగా ఇతను మోసం చేశాడో బ్రహ్మవిష్ణు మహేశ్వర అంతటి వారికి కోపం వచ్చి ఆ యొక్క ఈ నూనె పోసే కొండ ఉంటుంది కదా, కొండలో నూనె అంతా ఖాళీ చేసేట. షావుగా ఆ యొక్క వ్యాపారస్తుడు చూసి ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది నూనె ఉండాలి కొండ నిండాను ఒక్క చుక్క కనపట్టలేదేటని ఆలోచించేసరికి అక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి షావుకారు అందరూ వచ్చేసి ఏమైంది అని అడుగుతున్నారు. ఇందాక ఒక అతను వచ్చాడు, గావంచాలు నూనె పోయమన్నాడు, పిచ్చోడేమో అనుకుని తిరగేసి నూనె పోసాను అని చేత అతను వెళ్ళిన వెంటనే కొండంతా ఖాళీ అయిపోయింది అన్నట్ట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చారయ్యా, పిచ్చోడేమో అనుకుని మేము పొయ్యలేదు పంపించేసాం, నీ దగ్గరికి వస్తే నువ్వు డబ్బులు తీసుకునేలాగా మోసం చేసావు అనమాట. సరే అతను పిలుద్దామని చెప్పేసి పిలిచి వెనక్కి పిలిపించి ఏవయ్యా తప్పు అయిపోయింది క్షమించకని చెప్పేసి నిజంగా గావంచాలో ఆ నూనె కొలిచి పోసారట. పోసేసరికి నిజంగానే ఆ గావంచాలో ఒక్క చుక్క కూడా కింద ఒలకుండా మూట కట్టుకున్నాడు. ఇదంతా కూడా దైవ ప్రాతికూల్యం అనుకున్నాడు. మొత్తం ఇది ఎలాగైతేనే ఆ నూనె గంధాయి అలాగే ముఖ్యంగా తాంబూలం పట్టుకొచ్చి స్వామివారికి అప్పచెప్పి చాలా బాధపడుతున్నట్ట. ఏమయ్యో ఎందుకు బాధపడుతున్నావు అన్నట్ట. ఏమీ లేదండి, ఇంటికి వెళ్ళాలి, మా భార్యకి మొహం ఎలా చూపించను, పిల్లాడికి పాలు లేవు, చాలా బాధపడుతున్నాను అన్నట్ట. ఒరేనైనా ఓ పని చెయ్యి అయితేను, నువ్వు తెచ్చినటువంటి ఏవైతే ద్రవ్యాలు ఉన్నాయో వాటితోటి మాకు ఈ యొక్క మేళము చెయ్యి, మేళం అంటే ఏం లేదు పూజ చేయమన్నాం అనమాట, సేవ చెయ్యి, తద్వారా నీకు మేము అనుగ్రహాన్ని ఇస్తాము, వరాలు కురిపిస్తాము అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పాడో చాలా సంతోషించి ఆ తెచ్చినటువంటి పూజా సామాగ్రితోటి ఆ సామాగ్రితోటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి కూడా అక్కడ చక్కగా మేళము చేసి అంటే పూజ చేసి స్వామివారి అనుగ్రహాన్ని తీసుకుని బయలుదేరి వెళుతూ ఉన్నట్ట. వెళ్ళేటప్పుడు స్వామివారు చెప్పారు, నీకు అన్ని శుభాలు జరుగుతాయి నాన్న, నువ్వు వెళ్ళిరా అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళేసరికి నిజంగానే ఆవు దూడ కనబడ్డాయి. ఓహో ఇదేదో చాలా అద్భుతం, నిజంగా త్రినాథుల యొక్క అనుగ్రహం మామూలుది కాదు అని చాలా ఆనందపడి ఆవుని దూడని పట్టుకుని ఇంటికి వెళ్ళి మొత్తం మీద ఎలాగైతేనే భార్య పిల్లలందరికీ కూడా ఆ యొక్క ఆవు దూడ చూపించేసరికి భార్య చాలా సంతోషించి ఆ యొక్క ఆవు దూడతో చక్కగా వ్యవహారం చేసి ఇచ్చేసింది. సరే శ్రీపురానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఈ వృత్తాంతాన్ని అంతటినీ తెలియజేశాడు. ఏమిటి అంటే ఈ యొక్క త్రినాథుల యొక్క పూజ చేయడం వల్ల తనకి ఐశ్వర్యం కలిసింది అని. ఇంటికి వెళ్ళి ఆవు దూడ పడుకుని ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ భార్య ఇల్లు ఎలా ఉన్నాయనుకుంటున్నారు, మొత్తం ఇల్లంతా వజ్రాలు వైడూర్యాలు బంగారం అన్నిటితోటి ఆహార పదార్థాలు అన్నిటితోటి నిండిపోయింది ఇల్లు అంతా కూడాను. ఇదంతా మహత్యం అంతా కూడా త్రినాథుల యొక్క మహత్యం అని చెప్పేసి ఆ యొక్క భార్యకి చెప్పేసి చాలా సంతోషించి మానకుండా త్రినాథ వ్రతం చేస్తున్నారు. సరే ఇంటి ఇరుగు పొరుగు వారందరూ వచ్చేసారు. ఏవయ్యా నిన్నటిదాకా కూడా నీకు తినడానికి కూడా తిండి లేదు కదా, ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. ఏమీ లేదు, నేను త్రినాథ వ్రతం చేశాను, అంచేత నాకు ఈ యొక్క
ఐశ్వర్యం కురిసింది అని చెప్పేసరికి గ్రామంలో శ్రీపురంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా త్రినాథ వ్రతాన్ని చేసేసారు. ఎప్పుడైతే అందరూ ఈ వ్రతాలు చేసేసారో అందరింట్లోనూ ఐశ్వర్యం వచ్చేసింది. అందరింట్లోనూ తినుబండారాలు గ్రాసం అంతా నిండిపోయింది. ఇప్పుడు అంతా నిండిపోతే పరిస్థితి ఏంటి? వ్యాపారస్తుల పరిస్థితి ఏమిటి అంటే ఎవడూ కొనుక్కోవడానికి రావట్లేదు. షావుకారుల దగ్గరికి, వ్యాపారస్తుల దగ్గరికి ఏ సామాన్లు కొనుక్కోవడం లేదు, ఏ డబ్బులు అప్పులు అడగటం లేదు. ఈ షావుకారులందరికీ బాధ కలిగింది. ఇదేంటి మా వ్యాపారాలన్నీ పాడైపోయాయి, ఎవరింట్లో చూసిన ఐశ్వర్యము, ధనము, అలాగే వస్తువులు, అలాగే తినడానికి తినుబండారాలు అన్నీ నిండిపోయాయి, ఎవరికి లోట్లేదు, ఏం జరుగుతుందని అడిగేసరికి త్రినాథ వ్రతం చేయడం వల్ల ఇవన్నీ కలిగాయి అని చెప్పి తెలిసింది. వెంటనే షావుకారులందరూ కూడా ఆ శ్రీపురాన్ని పరిపాలించేటటువంటి మహారాజు దగ్గరికి వెళ్ళారు. మహారాజు దగ్గరికి, మహారాజా మేమందరూ కూడా పాడైపోతున్నాము, మేము నాశనం అయిపోతున్నాము, మా వ్యాపారాలన్నీ దివాళా తీసేసే, ఎవరో తెలియదు త్రినాథులట, త్రినాథ వ్రతం చేస్తే వాళ్ళందరికీ డబ్బు కలిసి వస్తుందిట, ఐశ్వర్యం కలుగుతుందిట, మీ అనుమతి లేకుండా గ్రామంలో ప్రజలందరూ త్రినాథ వ్రతాలు అవి చేస్తున్నారు, అందుచేత మీరు మమ్మల్ని రక్షించకపోతే మా వ్యాపారాలు పాడైపోతాయి, మా వ్యాపారాలు పాడైపోతే మీకు పన్ను కట్టడానికి ఉండదు, అంచేత మీ రాజ్యం అంతా కూడా నాశనం అయిపోతుంది, మీ కోశాగారం అంతా పాడైపోతుంది అని చెప్పారట. నిజమే కదా, మరి పన్నులు కట్టబోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాజుకి? రాజు కూడా ఆలోచించి వెంటనే దండోర వేయించాడు, టముకు వేయించాడు. ఏమంటే గ్రామంలో ఎవరు కూడా త్రినాథ వ్రతం చేయడానికి వీల్లేదు, ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళు 500 రూపాయలు జరిమానా కట్టాలి అని దండోర వేయించాడు. ఎప్పుడైతే ఆ రంగా దండోర వేయించాడో వెంటనే ప్రజలందరూ కూడా ఈ యొక్క త్రినాథ వ్రతం చేయడం మానేశారు. త్రినాథ స్వామి వారి కోపం వచ్చి చాలా కొద్ది రోజుల్లోనే మహారాజు గారు యొక్క భార్య, పుత్రుడు ఇద్దరు కూడా చనిపోయారట, కాలం చేసేసారు. పాపం ఏం చేయాలో తెలియక ఆ యొక్క మహారాజు గారి యొక్క పుత్రుడిని తీసుకెళ్ళి ఆ యొక్క శ్మశానంలో తీసుకువెళ్ళి అక్కడ అందరూ కూడా దహనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మహారాజు చాలా బాధపడ్డాడు, రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. మహారాజు కూడా నేను ఎందుకీ తప్పు చేశానా, ఎందుకీ పొరపాటు చేశానా అని చెప్పేసి త్రినాథుల్ని చాలా అనవసరంగా నేను పొరపాటుగా త్రినాథ వ్రతం చేయకూడదని చెప్పేసి ప్రజలకు చెప్పాను, చాలా పొరపాటు అయిపోయిందని చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధను గ్రహించినటువంటి త్రినాథ స్వామి వారు అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణ స్వరూపాన్ని ఎత్తి మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా ఏమీ లేదయ్యా, కంగారేం పడిపోకు, ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు అన్నట్టు. ఏం లేదు, నా కొడుకు చనిపోయాడు అన్నట్టు. కొడుకు చనిపోయాడా అని ఇలా చూసేసరికి ఒళ్ళు చల్లగా ఉంది, కానీ నీ కొడుకేం చనిపోలేదు, బాగానే ఉన్నాడు, ఆరోగ్యవంతంగానే ఉన్నాడు, కంగారేం పడకు అని చెప్పేసి త్రినాథ స్వామి వారిని ప్రార్థన చెయ్యి అని చెప్పేట. అప్పుడు మహారాజు, అయ్యా మహానుభవ త్రినాథ, నా కొడుకు కనుక బతికితే 5 మేళాలు త్రినాథ వ్రతాన్ని చేస్తానని చెప్పేసి ప్రార్థన చేసేట, మొక్కుకున్నట్ట. వెంటనే ఆ యొక్క కుమారుడు లేచి చక్కగా నిలబడ్డాడు. ఓహో, ఇదంతా కూడా త్రినాథ స్వామి వారికి మహత్యమే అనుకుని మహారాజు గారు అంగరంగ వైభవంగా త్రినాథ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఇలా ఆచరిస్తూ ఉంటే ఏం జరిగింది, ఒకానొక సమయంలోనూ ఒక షావుకారు ఒక అతను ఉన్నాడు. అతను ఏంటంటే అనేక నగరాలు ఈ యొక్క వర్తకానికి, వ్యాపారానికి పడవ నిండా తన యొక్క కోశాగారంలో ఉండేటటువంటి ఏదైతే సంపద ఉంటుందో, లేదా ధాన్యాలు, బియ్యాలు, లేదా అనేక రకాల సామాన్లు ఉంటాయి, అవన్నీ నింపుకుని వ్యాపారం చేస్తూ పడవ నిండా పట్టుకుని వెళుతూ ఉండేవాడు అనమాట. వెళుతూ ఒక రోజు ఏం జరిగిందంటే కనుక ఈ మహారాజు గారు వ్రతం చేస్తుండేటటువంటి త్రినాథ వ్రతం చేస్తుండే ప్రదేశానికి వచ్చి ఆగాడు. ఆగి వ్రతం అంతా చూసి ఏమిటి వ్రతం అని అడిగాడు. త్రినాథ వ్రతము ఇది చేయడం వల్ల విశేషంగా ధనము, ఐశ్వర్యం కలుగుతాయని చెప్పేసరికి, ఓహో చాలా బాగుంది, ఈ మధ్యకాలంలో నా వ్యాపారం సరిగ్గా సాగటం లేదు, అంచేత నా వ్యాపారం కనుక సరిగ్గా సాగితే ఇప్పుడు నేను పడవ నిండా శుభ్రంగా ధనాన్ని పట్టుకుని వెళుతున్నాను, పడవ నిండా వర్తకానికి సరుకు పట్టుకెళ్తున్నాను, ఆ సరుకు బాగా అమ్ముడైపోయి బాగా డబ్బు వస్తే నేను కూడా ఈ యొక్క త్రినాథ వ్రతాన్ని చేస్తాను, 5 మేళాలు చేస్తాను అని చెప్పి మొక్కున్నట్టు. చాలా సంతోషించారు. సరే, వ్యాపారానికి బయలుదేరి శుభ్రంగా వ్యాపారం అంతా చేసేసరికి తన ద్రవ్యం ఏదైతే ధాన్యరాశి ఉంటుందో దానికి విశేషంగా డబ్బు వచ్చింది. ఓ ఇదంతా త్రినాథ స్వామి మహత్యం అనుకున్నాడు. అంత డబ్బు వచ్చేసరికి చాలా ఆనందం కలిగి మొత్తం మీద ఎలాగైతేనే ఆ షావుకారు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంత డబ్బు అంతా వచ్చేసరికి ఆ యొక్క ఆనందంలో త్రినాథ వ్రతం చేయడం ఉండేటటువంటి మహత్యం గురించి మర్చిపోయేసరికి ఆ పడవలో ఉండే డబ్బంతా నింపి పట్టుకెళ్తూ ఉండేటటువంటి సమయంలో పడవతో సహా డబ్బంతా మునిగిపోయింది. మనుషులు కూడా మునిగిపోయారు. ఏమిటిది ఆశ్చర్యం కలిగి పడవ ఇలా మునిగిపోవడం ఏంటి, డబ్బంతా మునిగిపోవడం ఏంటి అని బాధపడుతూ ఆశ్చర్యపోతూ ప్రార్థన చేస్తున్నట్టు, ఓ పరమేశ్వర భగవంతుడా, నేనేం పొరపాటు చేశానో నాకు తెలియదు, అంచేత మళ్ళీ నాకు తిరిగి నా యొక్క పడవ నిండిపోయేలాగా ఇప్పుడు నిలబడేలాగా ఆశీర్వదించు అని ప్రార్థన చేసేసరికి ఆకాశం నుంచి కొన్ని మాటలు వినపడ్డాయి. ఏమిటంటే, ఒరే నాయనా, నువ్వు త్రినాథ వ్రతం చేస్తానని చెప్పేసి మొక్కుకున్నావు, కానీ త్రినాథ వ్రతం చేయకపోవడం వల్ల నీ పడవ మునిగిపోయింది. స్వామివారు వ్రతం చేయడానికి సిద్ధమవు, వ్రతం చేసినట్లయితే నీ పడవ మళ్ళీ తిరిగి లేస్తుంది, నీ ధనం నీకు లభిస్తుంది అని చెప్పేసి ఆకాశం నుంచి మాటలు వినపడ్డాయి. అది విన్నటువంటి షావుకారు గారు ఎలాగైనా సరే త్రినాథ వ్రతం చేయాలని చెప్పేసి అంగరంగ వైభవంగా వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నట్ట. ఆచరించడం వల్ల మళ్ళీ తిరిగి పడవ నిలబడిపోవడం, ఐశ్వర్యం కలగడం,
అలాగే వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. ఇలా సాగుతుంటే ఆ యొక్క రాజ్యంలో ఆ షావుకారు గారు మానకుండా ఈ వ్రతాన్ని మేళాన్ని వైభవంగా నిర్వర్తిస్తూ ఉండేవాట. ఇలా నిర్వర్తిస్తూ ఉండేటటువంటి సమయంలో అందరూ వెళ్ళడం ఆ యొక్క మేళాలో పాల్గొనడం చేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు ఏం జరిగిందయ్యా అన్నట్లయితే కనుక ఒక గుడ్డివాడు ఎలాగైనా సరే వ్రతానికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుని, త్రినాథ స్వామి నా కళ్ళు కనపడేలా చెయ్యి, నీ యొక్క మేళా చూడడానికి వస్తాను అని అనేక సార్లు ప్రార్థన చేసేసరికి కొన్ని రోజులు కొంచెం కళ్ళు మసగ్గా కనపడడం మొదలుపెట్టేట. ఓహో ఇదంతా త్రినాథ స్వామి అనుగ్రహం అనుకుని ఎలాగైనా సరే ఆ త్రినాథ వ్రతం చేసే చోటికి మేళా చేసే చోటికి వెళ్ళాలి, ప్రజలందరూ వెళుతున్నారు, అందరూ చేసుకుంటారని ఇతను కూడా నడిచి వెళుతూ ఉంటే కనుక దారి సరిగ్గా కనపడక వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే కనుక దారిలో ఒక కుంటివాడు కనపడ్డాట. కుంటివాడు కనపడి, ఏమయ్యా నీ కళ్ళు సరిగ్గా కనపడవు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్టు. త్రినాథ మేళా చేస్తున్నారయ్యా, అది చూడడానికి వెళుతున్నారు అన్నట్టు. మరి నీ కళ్ళు సరిగ్గా కనపడవు కదా, ఎలా వెళ్తున్నావు అన్నట్టు. స్వామివారిని వేడుకుంటే కొంచెం మసగ్గా కనపడుతున్నాయి, ఏదో రకంగా తప్పతడుగులు వేస్తూ వెళ్తున్నాను అని చెప్పేసి అన్నట్టు. అయితే ఓ పని చేస్తావా, నాకు కుంటివాడిని అంచేత నేను నడవలేను, నువ్వు ఓ పని చేయి, నీ కళ్ళు లేవు కాబట్టి నీకు దారిని చూపిస్తాను, కానీ నువ్వు నన్ను భుజం మీదకి ఎత్తుకుంటావా అన్నట్టు. సరే అని చెప్పేసి ఆ యొక్క కుంటివాడిని భుజం మీదకి ఎత్తుకుని గుడ్డివాడు వెళ్తూ, కుంటివాడేమో గుడ్డివాడికి దారి చూపిస్తూ ఉన్నట్టు. ఎలాగైతేనే వీళ్ళిద్దరూ కూడా త్రినాథ మేళా చేసేటటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ మేళాలో పాల్గొని ప్రసాదం తీసుకునేసరికి ఆ గుడ్డివాడికి కళ్ళు బ్రహ్మాండంగా కనపడడం మొదలుపెట్టే, అలాగే ఈ యొక్క కుంటివాడికి కాళ్ళు రావడం కాళ్ళు వచ్చేసే పూర్తిగా. చాలా సంతోషించారు వీళ్ళందరూ కూడా. ఇదంతా కూడా త్రినాథ స్వామి మహాత్మ్యమే అనుకుంటూ ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే కనుక ఈ మేళాకి ఒక ఆచార్య గారు వస్తూ ఉంటే ఆయన ఏమిటంటే కనుక మేళం అంతా ఉండేదాకా ఉండేవాడు కాదు, చివరిలో వెనక వచ్చేస్తూ ఉండేవాడు, పూర్తయ్యేదాకా ఉండేవాడు కాదు. కారణం ఏంటంటే వాడు గురువుగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తిడతాడు గమ్ముని వెళ్ళకపోతే, సమయానికి గురుగారి దగ్గరికి వెళ్ళకపోతే. అంచేత మేళం పూర్తయ్యేదాకా ఉండేవాడు కాదు. అక్కడ ఉండే వాళ్ళందరూ మేళం అంతా పూర్తయ్యేదాకా ఉండి వెళ్ళేవారు. సరే ఒకరోజు వీళ్ళందరూ కూడా ఈ ఆచార్య గారు ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చేత పూర్తిగా ఉండటంలో సగలు వెళ్ళిపోతున్నాడు, ఇది అపరాధం, ఇది వాడిని ఇంక మళ్ళీ రానివద్దు ఇక్కడికి అని చెప్పేసి అందరూ కూడా, ఏమయ్యా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేళా చూడడానికి రావడానికి వీలేదు అని చెప్పాడు. ఏమయ్యా కంగారు పడకండి, నాకు భక్తి ఉంది, కానీ మా గురుగారు తిడతాడని నేను వెళ్ళిపోతున్నాను అన్నట్ట. స్వామి నీకు త్రినాథుల కన్నా మీ గురుగారు గొప్ప అయిపోయాడా, అని చేత నువ్వు పూర్తిగా ఉంటేనే రా, లేకపోతే కనుక సగలు వెళ్ళిపోయేలా ఉంటే రావద్దు అన్నట్టు. సరే అని చెప్పేసి రోజు ఏం చేశాడంటే త్రినాథ మేళ అయ్యేదాకా కూడా అక్కడే కూర్చున్నట్ట. కూర్చునేసరికి గురువుగారు ఏం చేశాడు, ఇంకా శిష్యుడు రాలేదేమిటి అని చెప్పేసి శిష్యుడు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి తల్లి ఉంది, ఏమ్మా నీ కొడుకు ఏమయ్యాడు అన్నట్ట. త్రినాథ వ్రతం చేస్తుంటే చూడడానికి వెళ్ళాడండి అని చెప్పిందిట. త్రినాథ వ్రతం ఎవడు, త్రినాథుడు ఎవడు, ఆ వ్రతం ఏంటి, ఎక్కడికి వెళ్ళాడు, ఏమిటిదని అడిగేసరికి చెప్పింది, అడ్రస్ అంతా కూడా చెప్పింది. సరే అని చెప్పేసి ఉరుకును ఆవేశంతో వచ్చేసరికి ఈ యొక్క శిష్యుడు త్రినాథ వ్రతం చేస్తుంటే చూస్తున్నట్ట, మేళా చూస్తున్నట్ట. ఎరా త్రినాథుడు ఏంటి, త్రినాథ వ్రతం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, కొత్త వ్రతాలు, కొత్త పూజలు, ఇది త్రినాథుడు లేదు, వ్రతం లేదని చెప్పేసి కోపంగా ఆవేశంగా అక్కడి నుంచి తన్ని శిష్యుని తీసుకుని వెళ్ళిపోయాట. శిష్యుని తీసుకుని వెళ్ళిపోయేసరికి త్రినాథ స్వామి వారికి కోపం వచ్చి ఆ యొక్క గురువు గారి యొక్క భార్య పుత్రుడు ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి చనిపోయి ఉన్నారట. ఈ శిష్యుడి యొక్క తల్లి కూడా ఇంటి దగ్గర నిల్చుని ఉంది. ఇంటికి వెళ్ళేసరికి తల్లి ఏడుస్తోంది. ఏమిడమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టు. అయ్యా మహానుభావ, మీరు త్రినాథ స్వామిని అవహేళన చేశారు, ఆ మహాపాపం చేత నీ భార్య కొడుకు ఇప్పుడు చనిపోయాడు, అంచేత ఈ రకంగా జరిగింది అనేసరికి చాలా బాధపడితే అప్పుడు శిష్యుడు చెప్తున్నాడు, ఏమండి గురుగారు కంగారు పడకండి, ఇదంతా స్వామివారి యొక్క మహాత్మ్యమే, మీరు ఒక్కసారి త్రినాథ మేళా చేస్తారని మొక్కుకోండి, వెంటనే మీ యొక్క భార్యాపుత్రులు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పేసరికి ఆ గురుగారు, నేను ఖచ్చితంగా మా భార్యాపుత్రులు మళ్ళీ తిరిగి బతికితే నేను 5 త్రినాథ మేళాలు చేస్తారని మొక్కుకున్నాడు. ఎప్పుడైతే ఆ రకంగా మొక్కుకున్నాడో వెంటనే ఆ భార్యాపుత్రులతో కూడా లేచి నించున్నారట. అప్పటికి అర్థమైంది ఆ గురువుగారికి త్రినాథుడి యొక్క గొప్పతనం ఏంటో, మహాత్మ్యం ఏంటో. అంచేత ఎవరైతే త్రినాథ వ్రతాన్ని విమర్శిస్తారో లేదా అవహేళన చేస్తారో వాళ్ళందరికీ కూడా మహాపాపం చుట్టుకుని సమస్త ఇబ్బందులు కలుగుతాయి. ఎవరైతే ఈ త్రినాథ వ్రతం చేస్తారో వాళ్ళకి సమస్త కోరికలు నెరవేరుతాయి. కాబట్టి త్రినాథ వ్రతాన్ని ఒక్కసారి కానీ, 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 7 సార్లు కానీ, 9 సార్లు కానీ నోచుకోవచ్చు. కార్తీక మాసంలో అయితే కనుక ప్రతి ఆదివారాలు, ప్రతి గురువారాలు కలిపితే మొత్తం 8 వస్తాయి. ఇంకొకటి ఏదో రకంగా వారం మళ్ళీ కలుస్తుంది, మొత్తం మీద ఎలాగైతే 9 వస్తాయి. కాబట్టి 9 కార్తీక మాసం అంతా చేసుకోవచ్చు. లేదా 7 వారాలు అయితే మీకు సులువుగా సరిపోతుంది. 7 మేళాలు అయితే 5 మేళాలనే చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క వ్రతాన్ని కార్తీక మాసంలోనే చేయాలంటే కార్తీక మాసమే కాదు, మార్గశిర మాసము, మాఘమాసము, అలాగే వైశాఖ మాసాల్లో కూడా 4 మాసాల్లో కూడా ఈ యొక్క త్రినాథ వ్రతం చేయడం చాలా విశేషం. కాబట్టి ఎవరికి తోచినట్టు వారు ఎవరి విధానం వాళ్ళు చక్కగా వ్రతాన్ని చేయొచ్చయ్యా అని చెప్పేసి వ్రత విధానాన్ని కూడా శౌరికాది మహాములందరికీ కూడా సూత్రుల వారు తెలియజేశారు. కథాలోపైన వ్రతాలోపం కాకూడదు కాబట్టి 2 నక్షత్రాలు అక్కడ స్వామివారి మీద వేసి 2 నక్షత్రాలు సరస్వతి వేసుకోండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి పూజారికి అంటే బ్రాహ్మలకి
పూజా దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీకు ఈ ఫలితం మీకు రావాలన్నట్లయితే కనుక ఖచ్చితంగా మాకు దక్షిణ ఇవ్వాలి. కాబట్టి మీరు పంపించాలనుకున్నటువంటి దక్షిణని, అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి అని చెప్పారు. స్వయం పాక రూపేణ దక్షిణ రూపేణ మీరు మాకు పంపించాలనుకున్నటువంటి డబ్బుల్ని ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ 2 క్యూఆర్ కోడ్లు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ స్కాన్ చేసి పేటిఎం ద్వారా కానీ మీకు తోచినటువంటి డబ్బులు మాకు విశేషంగా పంపించవచ్చు. స్వయం పాక రూపేణ కానీ దక్షిణ రూపేణ కానీ లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ ఇక్కడ కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచిన డబ్బులు పంపించవచ్చు. విదేశాల్లో ఉండేవారైతే కనుక బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీకు తోచిన దక్షిణ మాకు పంపించండి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ఇంకొక చిన్న గమనిక ఏంటంటే ఈ ఫోన్పే నెంబర్ల ద్వారా పంపిస్తూ ఉంటే కనుక డబ్బులు మీకు ఈ యొక్క ఫోన్పే అకౌంట్ ఫీజ్ అయిపోతుంది. ఒక 10 మంది కన్నా ఎక్కువ మంది పంపుతుంటాయి. కాబట్టి దయించి అందరూ కూడా ఈ కనపడుతున్న ఈ స్కానర్లు ఉన్నాయి కదా, ఈ స్కాన్ ద్వారా స్కాన్ చేసే డబ్బులు పంపించడానికి ప్రయత్నం చేయండి అని మరొక్కసారి ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో అంతా పూర్తయిన తర్వాత చక్కగా మీరు ఏం చేస్తారంటే స్వామివారికి ఆ గంధాయి ఏదైతే ఉందో ధూపం అంతా కూడా వేసిన తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని మీరు మీ ఆనవాయితీని బట్టి మీ పరిస్థితిని బట్టి మీరు చేసుకుంటే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, లేదా మీరు ఒక్కసారి అయినా చేసుకోవచ్చు. చాలా విశేషమైన శక్తివంతమైనటువంటి వ్రతం కాబట్టి మానకుండా చేయడం, దీనికి ఆనవాయితీతో పని లేదు. అలాగే నా కోసం మీరు చేయవలసిన మరొక పని ఏంటంటే కనుక కింద కామెంట్లో మాత్రం మర్చిపోకుండా ఓం త్రినాథ స్వామి నమః అని కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ పెట్టండి. ఏమైనా అనుమానాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కారణం ఏంటంటే రాబోయే రోజులు అన్ని వీడియోలు మీకు ఈ ఛానల్ ద్వారా లభిస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మీ చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా. కారణం ఏంటంటే వాళ్ళు పూజ చేసుకున్న ఫలితం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రాబోయే రోజుల్లో మంచి మంచి పూజా కార్యక్రమాలు వీడియోల్లో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వీడియోకి సహకరించిన దంపతులు కూడా ఈ యొక్క త్రినాథ స్వామి వారికి అనుగ్రహం ఆశీస్సులు కలగాలని ఆశిస్తూ స్వస్తి.